హాయ్ ఫ్రెండ్స్, అందరూ మళ్ళీ కొత్త షూ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మనం ఇప్పుడు 500 రూపీస్ రేంజ్లో అయితే షూస్ అనేది అన్బాక్స్ చేసాం. నేను అనుకున్న 400 రూపీస్ రేంజ్లో ఏవైనా షూస్ ఉన్నాయో లేదని అయితే నేను సర్చ్ చేశాను. డెఫినెట్లీ 400 రూపీస్ రేంజ్లో అయితే షూస్ అనేది దొరికాయి. 3 వెబ్సైట్ల నుంచి అయితే ఒక 3 షూస్ అయితే నేను ఆర్డర్ చేశాను. మెంత్రా, ఫ్లిప్కార్ట్, ఏజియో నుంచి అయితే 3 షూస్ అనేది నేను ఆర్డర్ చేశాను. మన దగ్గరికి అయితే వచ్చేసాయి. అయితే లేట్ లేకుండా మనం అయితే అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసే ముందులో మీరు చేయాల్సింది వీడియోని గట్టిగా ఒక లైక్ కొడండి. అసలు లేట్లా మనం వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది, బట్ దీని మీద ప్యాకింగ్ అయితే చెరిగిపోయింది కాబట్టి డైరెక్ట్గా అయితే ఎలాగొచ్చింది. ఓకే, షూ మనకి 4 వైపులు చూసుకుంటే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే షూ అనేది వచ్చేసింది. చాలా చూడడానికి చాలా లుకింగ్ అయితే ఉన్నది. వాళ్ళ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే మొత్తం మెస్ ఫినిష్ అయితే ఇచ్చాడు. వెంటిలేషన్ కోసం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలా సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ అయితే మొత్తం మెస్ ఫినిష్తో అయితే ఒక రబ్బర్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అది కూడా లెదర్ ఫినిష్తో ఇచ్చాడు. దాని మీద షూ బ్రాండింగ్ అయితే ఉన్నది. దీని మీద ప్రోటో లైన్స్ అయితే రాస్తుంది. దాని మీద చూసుకున్నట్లయితే గోల్డెన్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి. దానివల్ల హైలైట్ అయితే అవుతుంది. అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే బ్లాక్ కలర్ సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఉంది. దాని మీద కూడా దీని బ్రాండింగ్ అయితే ఉన్నది. దీని మీద చూసుకుంటే ఫుట్ టైప్ అయితే ఇచ్చాడు. మీరు కాల్ పెట్టుకున్నప్పుడు ఇదైతే హెల్ప్ అవుతుంది. అలా సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ కూడా సేమ్ టు సేమ్ మెస్ ఫినిష్తో సేమ్ మిడిల్లోనైతే ఆ రబ్బర్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అది కూడా లెదర్ ఫినిష్తో అయితే ఉన్నది. సేమ్ టు సేమ్ ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇక్కడ కూడా సేమ్ ఆ గోల్డెన్ కలర్ లుక్ అయితే ఇచ్చాడు. అలా మీద చూసుకున్నట్లయితే లేసెస్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే యూ షేప్లోనైతే సాఫ్ట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే షూ హోల్స్ అయితే ఇచ్చాడు. అదే మెటల్ ఫినిష్ అయితే ఏం లేదు, మొత్తం షూ హోల్స్ అయితే ఇచ్చాడు. అలా టంగ్ విషయం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే దీని బ్రాండింగ్ అనేది గోల్డెన్ కలర్ అయితే హైలైట్ చేశాడు. అలా టిప్ చూసిన టంగ్ మనం టెస్టింగ్ చేసుకుంటే టంగ్ అయితే మరి అంత స్మూత్నెస్ లేదు, జస్ట్ నార్మల్, చాలా నార్మల్గా అయితే ఉన్నది. ఈ బడ్జెట్ రేంజ్ అయితే ఓకే. సైడ్ ప్యాడింగ్ విషయం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే చాలా స్మూత్ ఉంది, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నది. వేసుకున్నప్పుడు మస్తుగా అయితే ఉంటుంది. అలాగే మనం ఇన్నర్ సోల్ చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ ఓకే, స్మూత్గా అయితే ఉన్నది. అలాగా ఇన్నర్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే ఇన్నర్ ప్యాడింగ్ కూడా స్మూత్నెస్గా అయితే ఉన్నది. పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా మనం మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే డిజైనింగ్ అయితే ఉన్నది. దానివల్ల ఈ షూక్ అనేది లుక్ అనేది పెరిగింది. మీద చూసుకుంటే చాలా థిక్గా ఉంది. ముందు చూస్తే పల్చగా ఒక థిక్ నుంచి ఒక డౌన్ నుంచి చాలా స్మూత్ సన్నంగా అయితే ఇది కిందకి ఎలా డౌన్ అయితే అయింది. దానివల్ల షూక్ అనేది మంచి లుక్ అయితే వచ్చింది. మనం మిడిల్లో చూసుకుంటే ఒక మంచి ఒక రౌండ్ టైప్లో అయితే డిజైనింగ్ అయితే ఇచ్చాడు. రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ అయితే దీని తలక మొత్తం ఇది బ్లాక్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నది కాబట్టి డౌన్లో కూడా మిడ్ సోల్లో అయితే గోల్డెన్ కలర్ అనేది దీనికి హైలైట్ చేశాడు. అంటే ఇది లెదర్ అయితే చెప్పుకోలేను, ఇది గోల్డెన్ కలర్ పెయింటింగ్తో అయితే ఉన్నది. అలా మన అవుటర్ సోల్ మనం చూసుకున్నట్లయితే అవుటర్ సోల్ అయితే చాలా థిక్ అయితే ఉంది. థిక్ రబ్బర్ అయితే యూజింగ్ అయితే ఉంది. చాలా గట్టిగా అయితే ఉన్నది. వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా కంఫర్ట్ ఫీల్ అయితే అయ్యింది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగానే ఉన్నది. వేసుకున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఏం లేదు అసలు. ఓవరాల్గా మన ఈ షూ గురించి మనం చూసుకున్నట్లయితే షూ అయితే చాలా ఎక్సలెంట్గా అవుతుంది. 400 రూపీస్ రేంజ్లో అయితే చాలా ఎక్సలెంట్. మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. దీనికైతే నేను రేటింగ్ ఇవ్వబోతున్నాను 10/8 అయితే దీనికి నేను రేటింగ్ ఇస్తున్నాను. ఒకవేళ ఈ షూ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చేసిన అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. షూ 4 వైపులు మనం చూసుకుంటే అయితే షూ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యింది. షూ బ్రాండింగ్ వచ్చేసి బ్లాక్ టవర్. కొత్త బ్రాండ్స్ అనేది దిగిపోతాం, బట్ మనకు కావాల్సింది మన కంఫర్ట్ రేంజ్లో మంచి షూస్ డిజైనింగ్ అవుతున్నాయా లేదని ఏ బ్రాండ్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఓవరాల్గా షూ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే మన దగ్గరికి వచ్చింది. ఓకే, షూ 4 వైపులు మనం చూసుకున్నట్లయితే గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అయితే షూ అనేది డిజైనింగ్ అయితే అయ్యింది. ఓవరాల్గా మన ఫ్రంట్ చూసుకున్నట్లయితే మొత్తం మెస్ ఫినిష్తో అయితే ఇచ్చున్నాడు. అలా ముందు చూసుకున్నట్లయితే ముందునైతే ఒక డాట్ ఫినిష్ అయితే ఇచ్చాడు. మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఫ్రంట్గా అయితే ఇచ్చాడు. క్వాలిటీ చూసుకున్నట్లయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చాలా స్మూత్గా ఉంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా మొత్తం మెస్ ఫినిష్తో అయితే మొత్తం డిజైనింగ్ అయితే ఉంది. మిడిల్లో చూసుకుంటే ఒక డార్క్ గ్రే కలర్ కాంబినేషన్లో అయితే 3 లైన్స్ అయితే వెళ్ళి దాన్ని బట్టి ఇది చూడడానికి కొద్దిగా లుకింగ్ అయితే కనిపిస్తుంది. అలా సైడ్ చూసుకున్నట్లయితే దీంతో లోగో అనేది హైలైట్ చేశాడు కొద్దిగా బ్యాక్లోన. అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మొత్తం మెస్ ఫినిష్ ఇచ్చాడు. డాట్ ఫినిష్ అయితే ఇచ్చాడు టోటల్గా. మిడిల్లో చూసుకుంటే మిడిల్ అయితే గ్రే కలర్ లైనింగ్ అయితే వెళ్ళింది. దాని మీద చూసుకుంటే ఫుట్ ట్రిప్ అయితే ఉన్నది. మీరు షూ వేసుకున్నప్పుడు హెల్ప్ అయితే అవుతుంది. అలా మనం సైడ్ చూసుకుంటే సైడ్ మొత్తం మెస్ ఫినిష్ సేమ్ టు సేమ్ డిజైన్, డిఫరెంట్ ఏం లేదు. మిడిల్లో కూడా సేమ్ టు 3 లైన్స్ అయితే ఉన్నాయి.
సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు, ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు. ఓవరాల్ చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫుల్ వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే మస్తుగా ఇచ్చాడు ఈ షూకి. అంటే వేసుకున్న మంచి కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి ఎయిర్ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేలాగా. ఓకే, అలా ఫ్రంట్ చూసుకున్నట్లయితే మేదం చూసుకున్నట్లయితే షూ లేసెస్ కూడా సేమ్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్తో అయితే ఈ షూ అండ్ లేసెస్ అనేది ఇచ్చాడు. అలా సైడ్ చూసుకున్నట్లయితే షూ హోల్స్ అనేది మెటల్ ఫినిష్తో అయితే ఇచ్చాడు, మంచి స్ట్రాంగ్ గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. అలా టంగ్ చూసుకున్నట్లయితే ట్రంక్ ఫ్రంట్ సైడ్ కూడా దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు, బ్లాక్ టవర్ అనుకోని. టంగ్ క్వాలిటీ చూసుకుంటే టంగ్ అయితే మంచి స్మూత్నెస్ అయితే ఇచ్చాడు. ఈ బడ్జెట్ రేంజ్లోన ఈ మాత్రం స్మూత్నెస్ ఇచ్చాడంటే డెఫినెట్లీ సూపర్ అనుకోవాలి. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకున్నట్లయితే సైడ్ ప్యాడింగ్ ఉన్న మంచి స్మూత్నెస్ అయితే ఇచ్చాడు. అలాగే ఇన్నర్ సోల్ చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ కూడా కంఫర్టబుల్, మంచి స్మూత్నెస్ అయితే ఉంది. మీరు కాల్ పెట్టినప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతారు. ఇన్నర్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే ఇన్నర్ ప్యాడింగ్ కూడా చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. అలాగా మిడ్ సోల్ మనం చూసుకున్నట్లయితే మిడ్ సోల్ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే మిడ్ సోల్ అనేది డిజైనింగ్ అయింది. టచెస్ చూస్తే స్ట్రాంగ్ రబ్బర్తోనైతే ఇది డిజైనింగ్ అయితే ఉన్నది. అలా మన అవుటర్ సోల్ మొత్తం మనం చూసుకుంటే మొత్తం వైట్ ఫినిష్తోనైతే అవుటర్ సోల్ అనేది ఉన్నది. అవుటర్ సోల్ కూడా మంచి స్ట్రాంగ్ రబ్బర్తోనైతే డిజైనింగ్ అయితే ఉన్నది. అలా మిడిల్లో చూసుకుంటే అవుతుంది, మిడిల్లో స్పోర్ట్స్ అని రాస్తుంది. ఇదైతే ఒక మంచి స్పోర్ట్స్ షూ, పూర్తిగా వెయిట్లెస్లోనైతే ఉన్నది. చాలా అంటే చాలా హల్కాగా అయితే ఉన్నది. మీరు వేసుకున్నప్పుడు మంచి అంటే అసలు వేసుకునేటి అని మీకు అనిపించదు, అంత లైట్ వెయిట్కి అయితే ఈ షూ అనేది ఉన్నది. షూస్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి, వేసుకున్నప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఒకవేళ మీరు వాకింగ్ అప్పుడు వేసుకోవచ్చు, రన్నింగ్ అప్పుడు వేసుకోవచ్చు. ఇది ఒక స్పోర్ట్స్ షూ, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నది. ఈ షూకి అయితే నేనైతే రేటింగ్ ఇవ్వబోతున్నాను. దీనికైతే మినిమం 10 ఆఫ్ ద 8.5 అయితే ఇస్తాను. షూ అయితే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక మీరు షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలని కూడా కింద నేను లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు చూసుకుంటే మొత్తం కలర్ఫుల్ టైప్లోనైతే షూ బాక్స్ అయితే మొత్తం డిజైనింగ్ అయితే చేశాడు. షూ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఇది ఆల్రెడీ మనం అయితే అన్బాక్సింగ్ చేసాము. ఈ బ్రాండ్ వస్తుంది యాడీ నెవర్ స్టాప్. బాక్స్ అయితే మంచి కండిషన్లో అయితే ఉన్నది. షూ ఎలా ఉన్నది మనం చూసేద్దాం. ఓపెన్ చేయగానే షూ అయితే ఎక్సలెంట్ ప్యాకింగ్తో అయితే ఇచ్చాడు. యాడీ అనేది బాక్స్ మీద ప్యాకేజింగ్ మీద మంచి వర్క్ అయితే చేస్తున్నాడు. లుక్ ఎట్ దట్, షూ అయితే మంచి కండిషన్లో అయితే మన దగ్గరికి వచ్చేసింది. 2 వైట్ స్నికర్స్ అయితే మన దగ్గరికి వచ్చాయి. ఓకే, షూ 4 వైపులు చూసుకుంటే మొత్తం వైట్ కాంబినేషన్స్ అయితే షూ అనేది పోతే డిజైనింగ్ అయితే అయింది. షూ 4 వైపులు మనం చూసుకుంటే మొత్తం లెదర్ కలర్ ప్యాచెస్ అయితే కనిపిస్తున్నాయి షూ మొత్తం. అలా ఫ్రంట్ కానీ చూసుకుంటే ఫ్రంట్ అయితే ఒక మంచి వైట్ కలర్ లెదర్ ఫినిష్ అయితే దీని మీద అయితే ఉన్నది. దాని మీద స్టిచెస్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ స్టిచెస్ అయితే చాలా మస్తుగా అయితే స్టిచ్చింగ్ అయితే అయ్యింది. దాని మీద చూసుకుంటే ఎటువంటి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. షూ హోల్స్ ఇచ్చుంటే కొద్దిగా మంచి వెంటిలేషన్ అయితే అయ్యాను. అలాంటి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఫ్రంట్కి అయితే ఏం లేదు, మొత్తం లెదర్ కలర్ ప్యాచ్ అయితే ఉన్నది. అలా మనం సైడ్ చూసుకుంటే సైడ్ అయితే మొత్తం లెదర్ కలర్ ప్యాచెస్. దీనిలో హైలైట్ ఏంటంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే అయ్యింది లెదర్ ప్యాచెస్ మీద. దాని మీద ఈ దూరం నుంచి చూసినప్పుడు ఈ లెదర్ ప్యాచ్ మీద స్టిచెస్ అనేది చాలా హైలైట్ అయితే అవుతుంది. నేనైతే ఇప్పటివరకు రైట్ టైప్ లోగో అయితే చూసాను. ఇదైతే వెరైటీగా యూ టైప్ లోగో అయితే డిజైన్ చేశాడు. ఆ మైండ్లో సంథింగ్ ఏదో రన్నింగ్ అయింది అనుకుంటా, అది యూ పెట్టేసి డిజైనింగ్ అయితే చేశాడు. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ మొత్తం లెదర్ ఫినిష్తో అయితే ఉంది. మిడిల్లోనే అయితే సిలికాన్ లైనింగ్ అయితే వెళ్ళింది. దాని మీద చూసుకుంటే ఒక చిన్న సేమ్ వైట్ కలర్ లెదర్ ఫినిష్ అయితే అయింది. సేమ్ సైడ్ చూసుకుంటే సైడ్ అయితే సేమ్ టు సేమ్, ఎటువంటి డిఫరెంట్ చేంజెస్ ఏం లేదు. మీద చూసుకుంటే షూ లేసెస్ అయితే వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకున్నట్లయితే యూ షేప్లోన లెదర్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద షూ హోల్స్ అయితే ఇచ్చాడు. ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమి ఇవ్వలేదు. టంగ్ చూసుకున్నట్లయితే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే అయ్యింది. ఆ టంగ్ క్వాలిటీ చూసుకుంటే టంగ్ అయితే అంత స్మూత్నెస్ అయితే ఏం లేదు. అలా సైడ్ ప్యాడింగ్ చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. మిడిల్లో అయితే మధ్యనైతే ఒక కొద్ది ప్యాడింగ్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టుకున్న కొద్ది స్మూత్నెస్ అయితే ఉంటుంది. అలా ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే అంత స్మూత్నెస్ లేదు, జస్ట్ నార్మల్ స్మూత్నెస్ అయితే ఉన్నది. అలా ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. కాల్ పెట్టినప్పుడు కొద్దిగా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతారు. అలా అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ మొత్తం వైట్ కలర్ ఫినిషింగ్ తోనైతే ఇచ్చాడు. టోటల్ గా ఒక టచ్ చేసి చూసినప్పుడు స్మూత్ రబ్బర్ అయితే ఇచ్చాడు. అవుటర్ సోల్ మొత్తం అంత స్ట్రాంగ్నెస్ అయితే ఇవ్వలేదు అవుటర్ సోల్ అనేది. షూస్ అయితే చాలా బాగున్నాయి. కంఫర్ట్ విషయం అయితే మరి అంత కంఫర్టెన్స్ నేను చెప్పలేను.
మీరు ఇది దేని మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద, నైట్ వేర్స్ మీద, దీని మీద, దాని మీద అనుకోద్ది దేని మీద వేసుకోవచ్చు. వైట్ షూస్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. ఓవరాల్గా ఈ షూ చూసుకుంటే షూ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. 400 రూపీస్ బడ్జెట్ రేంజ్లో అయితే షూ అయితే చాలా ఎక్సలెంట్. ఒకవేళ మీరు ఇది ఒక 4-5 మంత్స్ రఫ్ అండ్ టఫ్ వాడేసి అయితే యూజ్ అండ్ త్రో చేయొచ్చు. ఈ షూకి అయితే నేను రేటింగ్ ఇస్తే 10/7 అయితే ఇస్తాను. ఒకవేళ ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద లింక్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు.